హలో మాధవి గారు, హాయ్. బాగున్నారా? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వచ్చారండి. కూర్చోండి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కలిసి. అవునవును. ఎలా ఉన్నారు? ఏంటి బానే ఉన్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. హరీష్ మొన్నే వచ్చి వెళ్ళింది. అవునా? మన వాళ్ళకి పరీక్షలు అయిపోయినాయా? వాడికి ఇంకా పరీక్షలు అవ్వలేదు. ఆగస్ట్ నుంచి మన సెలవులు ఉంటాయి. అదేలేండి. ఎండలు విపరీతంగా ఎండలండి. అవును, ఈ ఎండలకి కాకపోతే ఇంకా తర్వాత కుదరటం లేదని ఎండ అయినా అలాగే వచ్చి మిమ్మల్ని కలుద్దామని అదేలేండి. వచ్చాను నేను. ఈ ఎండలకి నాకు కూడా విపరీతమైన మాడిపోటు వచ్చేసి ఈ తలకాయ దూతుంటే జుట్టు అలా ఊడిపోతుంది. ఇల్లంతా జుట్టే. అవునా? అలా ఊడిపోతుంది జుట్టు అంతా. ఇంకా ఏం కబుర్లు మాధవి గారు? ఏంటండి, ఈ జుట్టు గురించి నాకు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. రోజు ఊడిపోవడం, ఇల్లంతా ఊడ్చుకోవడం అలా అయిపోతుంది. నాది కూడా జుట్టు ఊడిపోయి ఏం చేయాలో తెలియక ఇంకా హెయిర్ కట్ చేయించేసుకున్నాను. చాలా ప్రయత్నాలు చేశాను. హాయ్ మాధవి ఆంటీ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారా తల్లి? బాగున్నానండి, చాలా కాలం అయింది మిమ్మల్ని కలిసి. అవునవునమ్మా. ఇగో ఈవిడ స్వరూపు గారు అనేసి నా హలో friend ఆంటీ, అమ్మా. నమస్తే. నా పేరు తను భారతి. భారతి అండి. మీ హెయిర్ స్టైల్ భలే ట్రెండీగా ఉందంటే. అబ్బో, హెయిర్ స్టైల్ గురించే చెప్పాను. నా జుట్టు ఊడిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి తగ్గక ఇలా హెయిర్ కట్ చేయించేసుకున్నాను. అయ్యో అవునా? ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటి అసలు? జుట్టు ఊడిపోతుందమ్మా విపరీతంగా. ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నానమ్మా. నేను కూడా హెయిర్ కట్ చాలా చేయించుకున్నాను. ప్రయత్నాలు చేశాను. అయ్యయ్యో, మీరే అలా అంటే మాకెవరు చెప్తారు? ఏం చేయాలి మరి? విపరీతంగా ఊడిపోతుంది. భలే వారే ఆంటీ, జుట్టు ఊడిపోతోందని కత్తిరించుకుంటారా మీరు? ఎందుకు అట్లా చేశారు? అమ్మా, జుట్టు ఊడిపోతే ఇంకా కత్తిరించుకోక ఏం చేస్తావు? నాకు కూడా తప్పేటట్లేదు. నా ప్లాన్ కూడా అదే. వద్దా ఆంటీ, హెయిర్ కట్లు అవి ఏమి వద్దు. మరి ఏం చేయమంటావు? సమస్య తెలిస్తే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కదా ఆంటీ. ఏముంది? ముందుగా మన సమస్య ఏంటంటే జుట్టు మొదళ్లలో రూట్స్ లో జిడ్డు, చెమట, దుమ్ము పేరుకుపోయి ఉంటాయి. అవును. అవి వదలగొట్టాలి మనం. మరి దీనికి ఏంటి సొల్యూషన్ భారతి? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏదైనా ఒక మైల్డ్ షాంపూ వాడి ఈ జిడ్డు, చెమట, దుమ్ముని వదలగొట్టేయాలి. అవునా? మరి ఈ రోజు జిడ్డు వదిలిపోయింది అనుకుందాం, రేపు మళ్ళీ పేరుకుంటుంది కదా. అందుకే ఆంటీ మనం రోజు వాడుకునేలాగా ఏదైనా మైల్డ్ షాంపూ ఈ దుమ్ము, జిడ్డు, మురికిని వదలగొట్టాలి. రోజు తలంటుకోవాలంటే మృదువైన షాంపూ కావాలంటారు. ఈ మధ్య కలబంద షాంపూ రికమెండ్ చేస్తున్నారు. అది సరిపోతుందంటావా? అంతేకాదా ఆంటీ, జుట్టు మొదళ్ళు శుభ్రం అయిన తర్వాత మనం ఏదైనా ఒక న్యూట్రిషియస్ నూనెతో తేలికగా మర్దన కూడా చేసుకోవాలి. అవునా? ఓహో, న్యూట్రిషన్స్ అంటే ఏంటి భారతి? ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఉంటే మంచిదా ఆంటీ. కానీ అలా కాకుండా ఈ మధ్య కొందరు మినరల్ ఆయిల్స్ తో కూడా హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నారు. మినరల్ ఆయిల్స్ అంటే ఏంటి భారతి? మినరల్ ఆయిల్స్ అంటే మనకి భూమి నుంచి వచ్చే ఆయిల్స్ ఆంటీ. ఓ, కానీ వెజిటబుల్ ఆయిల్ తో తయారు చేసే నూనెతో మనం తేలికగా మర్దన చేసుకోవాలి. ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఉంటే హెయిర్ రూట్స్ బాగా బలపడతాయి. అవునా? బాగా చెప్పావు భారతి. ఓ, అవన్నీ ఫాలో అవుతున్నావు కాబోలు, అందుకనే నీ జుట్టు అంత అందంగా ఉందమ్మా. చాలా బాగుంది భారతి. అవునా ఆంటీ, డాక్టర్ గారు రికమెండ్ చేశారు, నేను అవన్నీ పాటిస్తున్నాను. అవునా? మాధవి గారు, పదండి మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్మో, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోదామండి డాక్టర్ దగ్గరికి. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మాకు బాగా హెయిర్ ఫాల్ ఉంటుందండి, దానికోసం అనేసి మీ దగ్గరికి వచ్చాము. నాకు కూడా అదే ప్రాబ్లం అండి, అందుకని నేను హెయిర్ కట్ చేయించేసుకున్నాను. ప్రాబ్లం పడలేదు. అయ్యో, అది ఇది వెరీ కామన్ ప్రాబ్లం అవ్వాలి. రేపు ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. దీనికి ఏంటంటే మన పొల్యూషన్ బాగా పెరగటం వలన మనకి మన హైదరాబాద్ చూస్తూనే ఉన్నారు కదా, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. స్వెట్టింగ్ వలన డస్ట్ ఎక్కువ వచ్చి డస్ట్ సెటిల్ అవుతుందమ్మా. దీనివల్ల మీకు ఏంటంటే ఇరిటేషన్ వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా వచ్చేస్తుంది. దీనికి రెమెడీ అంటే యూ నీడ్ టు గో ఫర్ హెయిర్ బాత్ ఎవ్రీడే. హెయిర్ బాత్ అనేది మీరు రెగ్యులర్గా మామూలుగా చేయలేరు కదా, ఓన్లీ విత్ వాటర్ చేయలేరు. కాబట్టి మీకు ఒక మైల్డ్ షాంపూ అవసరం అవుతుంది. మైల్డ్ షాంపూ అనేది సరికి మీకు ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఇది మైల్డ్ షాంపూ అని దేనికి అంటున్నానంటే, ఈ మామూలు రెగ్యులర్ షాంపూకి దీనికి తేడా ఏంటంటే,
Mild shampoo is a very mild in nature. Other shampoos will have some detergent. దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. షాంపూలు చేస్తున్నప్పుడు స్కాల్ప్ ఇరిటేషన్ వస్తుంది, కొద్దిగా మంట లాంటిది అలాంటిది వస్తుంది. ఆ మంట రాకుంటే మీరు రెగ్యులర్గా షాంపూ చేయలేరు, అవాయిడ్ చేస్తారు. దానివల్ల మీ ప్రాబ్లం విల్ నాట్ బి అడ్రస్. సో ఇది మైల్డ్ షాంపూ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్రాండ్ ఉందమ్మా, ఇది చూడండి, ఇప్పుడే వచ్చి ఇచ్చారు. అది పైలఫ్రెష్ అనేది అది మైల్డ్ షాంపూ. దీనివల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఏ మోర్ ఆఫ్ ఎ క్లిన్సర్ అండ్ మైల్డ్ కండిషనర్ ఆల్సో. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ ఫాల్. అండ్ మీరు రెగ్యులర్గా వాడండి. ఒక 5-6 వాషెస్ తర్వాత యూ యువర్ సెల్ఫ్ విల్ సీ దే విల్ నాట్ బి ఎనీ హెయిర్ ఫాల్ ఆన్ ద ఫ్లోర్. మీకు మామూలుగా ఏంటంటే మామూలు ఫస్ట్ 2 వాషెస్లో మామూలుగా మీరు వాష్ చేసినప్పుడు ఏమవుతుంది, హెయిర్ ఫాల్ పాలికల్స్ ఉంటాయి బాత్రూంలో. అవి యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఇన్ ద 4th or 5th హెయిర్ ఫాల్. అంటే ఫస్ట్లో వచ్చి జరిగిపోయేవి ఏంటంటే లూజ్ హెయిర్ ఏమైనా ఉన్నాయో అవి జారిపోతాయి, తర్వాత అనేది వెళ్తుంది. సబ్సిక్వెంట్గా మీకు ఏం కావాలి, హెయిర్ టోనప్ చేయాలి. అవునండి. హెయిర్ టోనప్ చేయడానికి ఏంటంటే యూ నీడ్ సమ్ సప్లిమెంటేషన్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో దేర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఆయిల్ ఒకటి ఉంటుందమ్మా. ఈ ఆయిల్ ఏం చేస్తారంటే మీరు ప్రయర్ టు ది షాంపూ, 1 day బిఫోర్ ది షాంపూ మీరేం చేస్తారంటే దీన్ని మైల్డ్గా హీట్ చేసి స్కాల్ప్ మీద కొద్దిగా మసాజ్ చేసుకోవాలి. చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ యూస్ అ రిలాక్సేషన్ ఫస్ట్. నెక్స్ట్ డే వెన్ యు ఆర్ షాంపూయింగ్ ఇట్ యూ విల్ ఫైండ్ ద రిజల్ట్. అలా ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అబౌట్ అ మంత్ you will find the difference. What is the difference you will find it in? Your hair will be nourished with supplementation and it will be prevented from the fall. సో మీరు వచ్చిన కారణం అది హెయిర్ ఫాల్ కోసం. నేను ఇచ్చింది ఏంటంటే హెయిర్ ఫాల్ ప్లస్ హెయిర్ స్ట్రెంగ్ కూడా చేస్తున్నాను. సో ఈ 2 కాంబినేషన్స్ వాడండి, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో 240 ml. సో it will come for a longer period. So that is an advantage. So I wish you all the best. Thank you, Thanks, doctor. Dr. Garu. Thank you so much, doctor. This is Pillowfresh Hair Restoration Oil. This oil I suggest to give it a mild heat and apply it on the scalp and give a small massage on that, and you will have a relaxation and the same time penetration will be better. Next day you go with the shampoo and this gives a good effect to your hair.